ఓకే, మీరు కొత్తగా ఫోన్ బై చేయాలనుకుంటున్నారా? దెన్ మీరు మేబీ ఈ స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేయడం వర్తి కావచ్చేమో. బికాజ్ ఇది వచ్చేసి మనకు ఫ్రమ్ మోటో G85 5G స్మార్ట్ ఫోన్ జూలై 10 కి మన ఇండియా మార్కెట్లో ఫ్లిప్కార్ట్లో లాంచ్ కాబోతుంది. సో ఇంకా 5-4 డేస్లో మొబైల్ రాబోతుంది కాబట్టి మేబీ ఈ స్మార్ట్ ఫోన్ మీకోసం బెస్ట్ కావచ్చేమో. అలా అని ఈ స్మార్ట్ ఫోన్ అందరి కోసం బెస్ట్ అంటే మాత్రం అది కేవలము అపోహ మాత్రమే అవుతుంది. బికాజ్ ఇది వచ్చేసి మనకు డైరెక్ట్గా గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాదు. సో పర్ఫార్మెన్స్ కోసం, గేమింగ్ కోసం వెయిట్ చేయడం మేబీ వర్తి కాకపోవచ్చు. ప్రజెంట్ ఇండియా మార్కెట్లో ఉన్న iQOO Z9 5G స్మార్ట్ ఫోన్ తీసుకోవడం ఉత్తమం భయ్య. లేకపోతే మనకు పోకో X6 5G స్మార్ట్ ఫోన్, దాంతో కూడా మీరు వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఇదే మోటో నుంచి మనకు ఎడ్జ్ సిరీస్ లో వస్తున్న స్మార్ట్ ఫోన్ మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen, దాంతో వెళ్ళిపోవడం బెటర్ ఆప్షన్. చూసుకోండి, అంటే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మేబీ ఈ స్మార్ట్ ఫోన్ మీకోసం కాకపోవచ్చు. బట్ వేరే వాళ్ళ కోసం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు డిజైన్ కోసం కావాలి, డిస్ప్లే కోసం కావాలి, స్టాక్ ఓఎస్ కోసం కావాలి, కెమెరాస్ కోసం, వాటి కోసం మీకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలి బిలో 20,000లో అనుకుంటే మేబీ ఈ స్మార్ట్ ఫోన్ మీకోసమే కావచ్చు. అదే మోటో G సిరీస్లో మోటో G85 5G స్మార్ట్ ఫోన్. ఇది వచ్చేసి మన ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. ఫ్లిప్కార్ట్లో మీకు ఆల్రెడీ మొబైల్ కనిపిస్తుంది అండ్ లాంచ్ అయ్యే ప్రైస్ ట్యాగ్ బిలో 20,000లోనే ఇండియా మార్కెట్లో ఈ మొబైల్ మీకు కనిపిస్తుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఈ మొబైల్ బిలో 20Kలోనే ఇండియాలో కనిపిస్తుంది. సో మొబైల్ డిజైన్ విషయానికి వస్తే ఇప్పటి వరకు వస్తున్న మోటో మొబైల్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఎగ్జాక్ట్గా అదే విధంగా మనకు డిజైన్ కనిపిస్తుంది. రియర్ సైడ్లో వేగన్ లెదర్ విత్ డ్యూయల్ కెమెరా సెటప్, పంచ్ హోల్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ విత్ డాల్బీ అట్మాస్ తోని డ్యూయల్ స్పీకర్స్ మొబైల్ ఇస్తుంది. దాంతోపాటు IP52 రేటింగ్ అండ్ DDR4X అండ్ UFS 2.2 ఉంటుంది. గమనించారా? నోటీస్ చేశారా? ఇక్కడ మీకు IP68 రేటింగ్ ఉండదు, బట్ మనకు మోటో ఎడ్జ్ సిరీస్ లో IP68 రేటింగ్ ఇస్తుంది. సో ఈ మొబైల్ మీకు దొరికేది జస్ట్ IP52 మాత్రమే. బికాస్ ఆఫ్ ఇది వచ్చేసి మనకు బిలో 20,000 కాబట్టి ఈ రేంజ్ లో మీకు IP రేటింగ్ దాదాపు కనిపించదు భయ. చూసుకోండి. ఇక మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ POLED డిస్ప్లే. ఇట్స్ ఏ 10-bit డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 1600 నీట్స్ పీక్ బ్రైట్నెస్, వైడ్ 1L1 సర్టిఫికేట్ మొబైల్ ఇస్తుంది. అదేవిధంగా గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ కూడా ఈ యొక్క కర్వ్డ్ డిస్ప్లేకి ప్రొడక్షన్ ఇస్తున్నారు ఫ్రమ్ మోటో. ఇది మాత్రం ఆసమ్ భయ. బికాస్ ఇప్పటి వరకు మీకు గమనిస్తే బిలో 20,000లోనే కాదు, బిలో 25,000లో కూడా వచ్చిన కర్వ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్లో మీకు గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ కనిపించేది డ్రాగన్ టెల్ మాత్రమే కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీకు గొరిల్లా గ్లాస్ ఆఫర్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ మోటో. బట్ మనకు మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే SDR సపోర్ట్ చెయ్యదు. బికాస్ ఆఫ్ ఈ యొక్క చిప్సెట్ మనకు HDR వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ చేయదు కాబట్టి. సో మర్చిపోండి. అదేవిధంగా 5000 mAh బ్యాటరీ సెటప్, 33 watts టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ మీకు బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు బాక్స్ లో అడాప్టర్ ఉంటుంది కాబట్టి మీరు సపరేట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఈ మొబైల్లో ప్లస్ పాయింట్ అయిపోతుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రీసెంట్ గా ఇండియా మార్కెట్ లో, గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయిన చిప్ సెట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6S Gen 3 మొబైల్ లో కనిపిస్తుంది. దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 2.3 GHz ఆక్టోగో చిప్ సెట్ అండ్ ఇట్స్ ఏ 6 nanometer చిప్ సెట్. అంటే మీకు కట్టుగా ఇన్ షార్ట్ చెప్పాలి అంటే ఇది నథింగ్ బట్ ఒక 3 years బ్యాక్ లాంచ్ అయిన చిప్ సెట్ భయ. జస్ట్ పేరు మార్చేసి, క్లాక్ స్పీడ్ కొంచెం మార్చేసి, AIని పెట్టేసి ఈ చిప్ సెట్ ని క్వాల్కమ్ లాంచ్ చేసింది. మరి ఆ చిప్ సెట్ ఏంటిది అంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695. ఇంత ముందుకు మీకు వచ్చిందా మోటో G73, G72 వేరే మొబైల్స్ లో ఎగ్జాక్ట్ గా అదే చిప్ సెట్ పేరు మార్చేసి ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. సో దీని గురించి మీకు డీటెయిల్ గా కావాలి, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది ఐ బటన్, చూసేయండి. లేకపోతే డిస్క్రిప్షన్ లో మీకు వీడియో ఉంటుంది, ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూసేయండి. బికాస్ దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫర్ సపోజ్ మీరు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని బై చేయాలి అనుకుంటే, లేకపోతే ఇన్ ఫ్యూచర్ మీకు చాలా మొబైల్స్ ఈ చిప్ సెట్ తో వస్తాయి కాబట్టి మీరు డెఫినెట్ గా దీని గురించి తెలుసుకొని ఉండాలి భయ. చూడండి, ఖచ్చితంగా ఈ యొక్క చిప్ సెట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డే టు డే లైఫ్ లో బాగుంటుంది, లైట్ గేమింగ్ కోసం బాగానే ఉంటుంది, కానీ హెవీ పర్ఫార్మెన్స్ కోసం మర్చిపోండి. అదే విధంగా బ్యాటరీ మేనేజ్మెంట్ ఈ చిప్ సెట్ మరి ఎక్కువ చేయదు. బికాస్ ఇట్స్ ఏ 6 nanometer 4 nanometer కాదు. అది మాత్రం గమనించండి. ఇక దాంతోపాటు ఓఎస్ విషయానికి వస్తే మోటో స్మార్ట్ ఫోన్ అనగానే స్టాక్ ఓఎస్ మొబైల్లో కనిపిస్తుంది. Android 14 బేస్తో వస్తుంది అండ్ 2+3 years అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నట్టు మోటో చెప్తుంది. అండ్ మనకు ఆల్మోస్ట్ గా బ్లూటూత్ లెస్ గా ఈ మొబైల్ ఓఎస్ ఉంటుందన్నమాట. ఫీచర్స్ విషయానికి వస్తే మనకు ఏ ఫీచర్స్ కూడా మనకు ఓఎస్ లో కనిపిస్తాయి, బెటర్ విషయం. ఇక దాంతో పాటు మనకు
ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB అండ్ 12GB ర్యామ్ వేరియంట్తో ఇండియా మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. 8GB అండ్ 128GB బేస్ వేరియంట్ రూపంలో మీకు కనిపిస్తుంది. ప్రైస్ ట్యాగ్ వచ్చేసి మనకు 18,999, 17,999 విత్ బ్యాంక్ ఆఫర్. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్ లాంచ్ కాబోతుంది మన ఇండియా మార్కెట్లో. సో మీకు ఈ మొబైల్ కావాలి అనుకుంటే 19,000 రూపీస్ రెడీ చేసుకోండి. విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 17,999 వరకు ఈ మొబైల్ మీకు వచ్చేస్తుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ జస్టిఫై చేస్తుందా అంటే మాత్రం ఎస్, డెఫినెట్ గా ఫ్రమ్ మోటో ఈ మొబైల్ డెఫినెట్ గా జస్టిఫై చేయబోతుంది. బట్ ఇండియా మార్కెట్ లో మీకు ఆల్రెడీ లావా బ్లిస్ కర్వ్డ్ 5G స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది విత్ కర్వ్డ్ డిస్ప్లే అండ్ DDR5 అండ్ మనకు UFS 3.1 బెటర్ పర్ఫార్మెన్స్ కూడా ఆ యొక్క చిప్ సెట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మేబీ మీరు గేమింగ్ కోసం పర్ఫార్మెన్స్ కోసం కావాలి అనుకుంటే ఆ మొబైల్ కూడా ట్రై చేయొచ్చు. కానీ ప్రజెంట్ ఆ మొబైల్ ఇండియా మార్కెట్లో అవుట్ ఆఫ్ స్టాక్గా నడుస్తుంది. కాబట్టి స్టాక్లో రాగానే ఆ మొబైల్ కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. పర్ సపోజ్ మీకు కర్వ్డ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే చూసుకోండి. బట్ కర్వ్డ్ డిస్ప్లే గేమింగ్ కోసం అంత బెనిఫిట్గా ఉండదు భయ్యా. మీకు గేమింగ్ కోసమే మొబైల్ కావాలనుకుంటే iQOO Zen 5G స్మార్ట్ ఫోన్ తీసుకోండి. లైట్ గేమింగ్ ఏదో క్యాండీ క్రష్, టెంపుల్ రన్, సబ్వే సర్ఫర్ అలాంటివి గేమింగ్ చేస్తాము అనుకుంటే మాత్రం ఎస్, మీరు కర్వ్డ్ డిస్ప్లే ఉన్న స్మార్ట్ ఫోన్లో కూడా అలాంటి లైట్ గేమింగ్ చేసుకోవచ్చు. డోంట్ వరీ, ఈ మొబైల్లో కూడా మీరు గేమింగ్ చేసుకోవచ్చు. లైట్ గేమింగ్ విషయానికి వస్తే మర్చిపోకండి. ఇక దాంతో పాటుగా మనకు కెమెరా విషయానికి వస్తే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్. 8MP కెమెరా అయితే ఉందో అది మనకు కాంబినేషన్ కెమెరా, అంటే మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ డెప్త్ కెమెరా కాంబినేషన్ గా కనిపిస్తుంది. ప్రైమరీ సెన్సార్ విషయానికి వస్తే ఇట్స్ జస్ట్ ఆసమ్. 50 మెగాపిక్సెల్ సోనీ LYT600 సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మొబైల్ ఆఫర్ చేస్తుంది. ఇక్కడ మీకు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉండదు, బికాస్ ఈ యొక్క చిప్ సెట్ మీకు సపోర్ట్ చేయదు. కాబట్టి అందుకే మొబైల్లో మీకు ఫుల్ HD వరకు మాత్రమే లిమిట్ కనిపిస్తుంది వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే. అదే విధంగా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే దాంట్లో మీకు పంచోల్లో 32 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీకు 1080p మాత్రమే వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంటుంది. సో చూసుకుంటే మొబైల్ ఓవరాల్ గా మీకు ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ మోటో రాబోతుంది. మొబైల్ లో మీకు అన్ని ఉన్నాయి భయ్యా. కెమెరా ఉంది, సోనీ సెన్సార్ ఉంది, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ మేనేజ్మెంట్ బాగుంటుంది. అదే విధంగా 120Hz రిఫ్రెష్ కర్వ్డ్ డిస్ప్లే వస్తుంది. అది కూడా మనకు POLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. పీక్ బ్రైట్నెస్ బాగుంది. దాంతోపాటు స్టాక్ OS, దాంట్లో ఉన్న ఫీచర్స్, AI ఫీచర్స్ అన్ని కూడా మొబైల్లో బాగున్నాయి. కాబట్టి డెఫినెట్ గా మీరు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని 17,999, 18,999 ఆ సెగ్మెంట్ లో మొబైల్ డెఫినెట్ గా తీసుకోవచ్చు. బట్ ఈ మొబైల్ గేమింగ్ కోసం పర్ఫార్మెన్స్ కోసం మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. మొత్తానికైతే ఇదేనండి మోటో G85 5G స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో మీకు July 10 కి లాంచ్ కాబోతుంది. సో వెయిట్ చేస్తున్నారా? ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. అలాగే ఛానల్ ఫస్ట్ టైం వచ్చారా, వీడియో నచ్చిందా, లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.